ఒక మంచి పాఠాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానిద్దాం, నేర్చుకుందాం. పాఠం పేరు వచ్చి పరలోక రాజ్యానికి ముందున్నది ఎవరు? పరలోక రాజ్యానికి ముందున్నది ఎవరు? మనకిక్కడ పరలోకం కనపడుతుంది. పరలోకానికట ముందు ఉన్నారంట. ఎవరు ముందున్నారు? ఈ మాట అన్నది ఎవరు? ఆ మాటల్లోని పరమార్థం ఏంటి అన్నది మనము బైబిల్ లోతుల్లోనికి వెళ్ళి బైబిల్ సారాన్ని బట్టి మనము దాని యొక్క భావాలను మనం తెలుసుకొని ఈ పాఠం ద్వారా మనము మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. ఎవరి మాట అన్నారు? ఎక్కడుంది ఆ మాట చూడగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు మొదటివారే అనిరి, యేసు సుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురు. ఏంటి ఈ మాట అన్నది ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఏదో సామాన్యమైన వ్యక్తి అన్నారంటే మనం పట్టించుకునే వాళ్ళం కాదు, కానీ యేసుక్రీస్తుల వారే తన నోటి నుండి వచ్చిన మాట. ఇదిగో మీకంటే, ఆయనతో పాటు ఉన్న ఆయన్ని వెంబడిస్తున్న వారిని చూసి, ఆయన చుట్టూ ఉన్న వారిని చూసి శాస్త్రులు, పరిసయ్యులు, శిష్యులను ఉద్దేశించి ఇదిగో మీకంటే పరలోక రాజ్యానికి ముందున్నారంట. ఎవరు ముందున్నారంటే శుంకరులు, వేశ్యులు. ఇది పరలోకం ముందున్నారా? ఏంటి వాళ్ళ జీవితము? పరలోకానికి వెళ్ళేంత జీవితమా వాళ్ళది? ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారి ఆయన బోధించే బోధ విధానాన్ని మనం చూడగలిగితే పరలోకమేనండి. ఆయన బోధ ప్రారంభించినది మొదలుకొని మరణించిన చివరి క్షణం వరకు ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని బోధ ప్రారంభించాడు కొండపైన. ఆయన సిలువలో మరణించి చివరి మాట కూడా ఏంటది? తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకొనుచున్నాను. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో పరలోకం గురించి ఉన్నది, ఆత్మ గురించి ఉంది. యేసుక్రీస్తు ఎక్కడ శరీర సంబంధమైన బోధ అయినా చేయలేదండి. ఆత్మ సంబంధమైన బోధ చేశాడు. పరలోకం గురించి బోధించాడు తప్ప శరీర సంబంధమైన ఈ లోకంలో 60-70 సంవత్సరాలు బ్రతికే జీవితం గురించి ఆయన బోధించలేదు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం అంట కేవలము నిష్ప్రయోజనం. అంటే ఆయన దేని గురించి బోధిస్తున్నాడు? ఏంటి? ఆత్మ గురించి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆయన బోధనలో ఎక్కువ మనకి ఏం కనపడుతుందంటే ఆత్మ గురించి. ఆత్మ గురించి అండి. ఈరోజు క్రైస్తవ సభలను మనం చూడగలిగితే ఏ బోధకుడైనా వారు పెట్టే సభల్లో టైటిల్ ఎలా ఉంటాయి తెలుసా? ఈ శరీర సంబంధమైన టైటిల్స్ పెడతారు తప్ప ఈ శరీర సంబంధమైన వాటి గురించి బోధిస్తారు తప్ప. ఇదిగో రక్షణ, స్వస్థత, సువార్త మహాసభలు, ఏంటి ఉజ్జీవ మహాసభలు, ఆశీర్వాద పండుగ సభలు, పండుగ సభలని ఇలాంటివి పెట్టి బోధిస్తున్నారు. అంటే కేవలం 60-70 సంవత్సరాలు శరీరానికి కావలసిన వాటి గురించే బోధిస్తున్నారు. అంటే శరీర సంబంధమైన బోధ తప్ప ఆత్మ సంబంధమైన బోధ లేదండి. వాళ్ళ నోరు విప్పింది మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు ఏముంటుంది? ఇదిగో ప్రభు ఈ బిడ్డను దీవించు, ఈ బిడ్డను ఆశీర్వదించు, వాళ్ళ ఇల్లును దీవించు, వాళ్ళ ఇంట్లో గేదెను దీవించు, పశువులు దీవించు. అన్ని దీవించడమే, అన్ని ఆశీర్వాదాలే. ఏంటి? కొద్ది రోజులు బ్రతికి మట్టిలోకి పోయేదానికైనా ఆశీర్వాదాలు. ఏంటి? జీవితంలో మనం ఎలాగైనా బ్రతకచ్చండి. ఈ 40 సంవత్సరాల 50 సంవత్సరాల ఈ చిన్న జీవితంలో మనిషి ఎలాగైనా బ్రతకొచ్చు. సమస్యలు లేనివాడంటూ భూమి మీద ఎవడు లేడు. అందరికీ సమస్యలే. డబ్బున్న వాళ్ళకి సమస్యలే, డబ్బు లేని వాళ్ళకు కూడా
సమస్యలే. అంటే ఆత్మ సంబంధమైన బోధ ఈరోజు బోధకులు కూడా ఎవరు బోధించట్లేదు. ఏదో వాళ్ళ నుంచి వచ్చి 2 రూపాయలకు ఆశపడి, ఇదిగో నీ కుటుంబాన్ని దీవిస్తాడమ్మా, నిన్ను దీవిస్తాడమ్మని 2 మాటలు మాయ మాటలు చెప్పి 2 రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ ఆత్మ విషయం ఆలోచించి వీళ్ళని పరలోకానికి వెళ్ళాలా, వీరు నరకానికి వెళ్ళకూడదు, వీరు పరలోకాన్ని చేరుకోవాలంటే ఆత్మకు సంబంధించిన మాటలు వాళ్ళకు బోధించాలి, హెచ్చరించాలి, వాళ్ళని దేవుళ్ళు స్థిరపరచాలని ఆలోచన ఎవరికి రాలేదండి. ఇక మనం కూడా ఎలా జీవిస్తున్నామంటే ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. ఈ జీవితమే మనకి ఇక వేరే జీవితము లేదనుకొని ఈ జీవితం గురించే తపన పడుతూ ఆలోచిస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఏంటి, ఈ లోకాన్ని మనము విడిచిపెట్టే వారము తప్ప ఉండేవారము కాదు. ఉండేవారం కాదండి. అప్పుడప్పుడు ట్రైన్లో ప్రయాణించేటప్పుడు గమనిస్తుంటామండి, ఆ సీటు కొరకు కొట్లాడుతూ ఉంటారు. ఈ సీటు నాదంటే నాది. 2 ఆడలు ఏం చేస్తారంటే సీటు కొరకు జుట్లు పట్టుకున్నారు కూడా కనపడుతుంటారు. వెళ్ళేటప్పుడు స్టేషన్లో కూడా ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఈ సీట్ నాది నాది నాది. టీసీ వస్తాడు, అమ్మా ఇది నీ సీటే, నువ్వు కూర్చో. లేదు సార్ నేను ముందు వచ్చాను, నేను ఖర్చు పేసాను అంటది. అంటే సీటు కొరకు కొట్లాడతారు. ఎందుకు? 1 గంట ఆగితే దిగిపోయే ప్రయాణం, ఒక 2 గంటలు ఆగితే దిగిపోయే ప్రయాణం గురించి. అప్పుడు పోయేటప్పుడు ఏమమ్మా సీటు కొరకు కొట్లాడావు కదమ్మా, ఇప్పుడు ఇంటికి తీసుకోమన్నాం అనుకో, ఏమంటుంది? దాన్ని ఇంటికి ఎలా తీసుకొని పోతాం సార్, ఏదో కూర్చోవడానికి నేను కొట్లాడానంటది. అంటే ఈ జీవితం కూడా అలాంటిదండి. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా ఒకానొక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు సంపాదిస్తావు, వదిలిపెట్టి వెళ్ళిపోతావు. నీ కొడుకు సంపాదిస్తాడు, వదిలిపెట్టి వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ స్థిరంగా ఎవరు ఉండరండి. ఎవరు స్థిరంగా ఉండరు. కనుక యేసుక్రీశ్వరి మాటల్లోనే మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీశ్వరు బోధించే బోధ ఆత్మ సంబంధమైన బోధ బోధించాడు, పరలోక సంబంధమైన జ్ఞానయుక్తమైన సంగతులు ఆయన బోధించాడండి. ఆ యేసుక్రీశ్వరు ఎక్కడ ఉపమానాలు తీసుకున్నా వాస్తవాలతో కూడిన ఉపమానాలతో బోధించాడు ఆయన. ఈరోజు మన బోధకులు గమనించండి, ఉపమానాలు ఎలా ఉంటాయంటే పిట్టకథలు ఉంటాయి, అన్ని కథలే, వాస్తవాలు ఉపమానం అంటే యథార్థంగా జరిగేది చెప్పాలి. యేసుక్రీస్తు ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఒక తండ్రి 2 కుమారులు అన్నాడు. ఈరోజు తండ్రి ఉన్నాడు, 2 కుమారులు కనపడుతున్నారు. విత్తనాలు విత్తుటకు బయలుదేరని అన్నాడు. ఈరోజు విత్తనాలు విత్తుతున్నారా లేదా? విత్తుతున్నారు. నెక్స్ట్ తర్వాత వచ్చే తరంలో కూడా విత్తనాలు విత్తుతున్నారు, వచ్చే భవిష్యత్తులో కూడా విత్తనాలను విత్తుతారు. అంటే జరిగే యథార్థ సంఘటనల ద్వారా ఉపమానంగా బోధించాలి తప్ప ఏదో కథలు 2-3 పిట్ట కథలు చెప్పి మనిషిని మాయ చేయకూడదండి. చాలామంది యోబు కథ అంటారు. యోబు యథార్థ గాథనా కథనా? కథ కాదండి, అది యథార్థ గాథ. ధనవంతుడు లాజర్ అంటారు, సండే స్కూల్ ఇదే నేర్పిస్తారు. కథలు అంటారు, బైబిల్లో కథలు ఎక్కడ లేవు. ప్రతిదీ యథార్థ జీవిత గాథలే తప్ప కథలు బైబిల్ ఎక్కడ లేవు. మరి కథలు ఎలా ఉంటాయంటే, అనగనగా ఒక రాజు అంటాడు, ఆ రాజుకు 7 కుమారులు అంటాడు. ఆ 7 కుమారులు అంటే 7గురు వేటకు వెళ్ళారంట. 7గురు వేటకు వెళితే 7 చేపలే దొరికాయంట. రాజులు ఎందుకు వేటకి వెళ్ళే కర్మ ఏమొచ్చింది? పనివారు చెప్తే ఎవరో ఒకరు వెళ్ళి పట్టుకొని వస్తారు. ఆ 7గురు రాజు 7 చేపలే దొరికాయంట. ఏంటి 7గుడికి అందులో ఒక చేప ఎండలేదంటే, ఎందుకు చేప ఎండలేదంటే గడ్డివాము. ఇది కథలంటే ఇలా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు బోధించే ప్రతి బోధలో వాస్తవాన్ని నేర్పించడానికి జరిగే పరిస్థితులను తీసుకుని ఉదాహరణ ఉపమానంగా ఆయన బోధించాడు. ఈరోజు ఆయన మాట్లాడిన ఈ భావంలోని మాటల్లోని మనము ఆలోచించి నేర్చుకుందాం. మత్తయి సువార్త 21:31 ఇందాక చదువుకున్న మాట అండి. మత్తయి సువార్త 21:31. అందుకు వారు మొదటివారే అనిరి, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా వెళ్ళుదురు. మీకంటే ముందుగా శాస్త్రులు పరిశీలన చూచి, ఇదిగో మీరే పరలోకం వెళుతాం అనుకుంటున్నారు కదా, మేమే పరలోకాన్ని వెళుతాం, మేమే అబ్రహాం సంతానం అంటున్నారు కదా, మాకు మాత్రమే పరలోకం అంటున్నారు కదా, పొరపాటది. ఇదిగో మీకంటే ముందుగా కొందరు పరలోకాన్ని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ యేసుక్రీస్తు మొహమాటం లేకుండా బోధించేవాడండి ఆయన మాటలో యథార్థ ఉన్నది. ఏదో 2 మాటలు చెప్పి మోసం చేయాలని ఆలోచన ఆయనకి లేదు. ఈరోజు చూడండి, ఒక వ్యక్తితో మన అవసరం ఉందనుకో, ఎలా నటిస్తాం? అన్న వందనాలనని వంగి మరి నమస్కారము పెడతాం. వందనాలని 100 సార్లు చెప్తాం, వందనాలని. ఎందుకు? ఆయన ద్వారా మనకు అవసరం ఉంది కాబట్టి. అది అవసరం లేదనుకో, ఏంటంటే గర్వంతో ఇలా వెళుతూ ఉంటాం కళ్ళు పైకి ఎత్తుకొని.
మనిషి నటిస్తాడు. ఒక వ్యక్తి పైన ఏదైనా లాభం పొందాలంటే మనిషి నటిస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ నటించే బోధ మెప్పించే బోధ ఎక్కడైనా చెయ్యలేదు. శాస్త్రుల పరిశీలన ఉద్దేశించాడు, ఇదిగో మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు కదా, కాదు, మీకంటే ముందుగా కొందరు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఎవరంటే వాళ్ళు సుంకరులు, వేశ్యలు. ఆలోచించేద్దాం. ఇక్కడ ఇద్దరు గురించి మనకు చెప్పాడు. ఒకరంట సుంకరులు అంట, మరో వర్గానికి చెందిన వాళ్ళు వేశ్యలు అంట. ఇంతకు సుంకరులు అంటే ఏంటి? సుంకరులు అంటే పాపులు. సుంకరులు అంటే ఎవరు? పాపులు. ఇప్పుడు పరలోక రాజ్యానికి మీకంటే ముందుగా వెళుతా అన్నారు కదా, అయితే వెళ్ళారా లేదా అని మనం చూడగలిగితే ఒక సుంకరు గురించి చూసుకొని మనం ముందుకెళ్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములోనికి ప్రవేశించి దారి గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడగు ధనవంతుడనైన జక్కయ్యను పేరుగల ఒకడుండెను. ఎవరంటేనా? జక్కయ్య. సుంకపు గుప్తదారుడు, ధనవంతుడైన. ఈయన డ్యూటీ ఏంటంటే ట్యాక్సీ డబ్బులు వసూలు చేసే వ్యక్తి. ఎవరైనా సుంకపు గుప్తదారుడు, ట్యాక్సీ వసూలు చేశాను. ఈయన పేరు జక్కయ్య. జక్కయ్య తెలియని వాడు క్రైస్తవులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ తెలియదంటే నీకు బైబిల్ పైన అవగాహన లేదు, యేసుక్రీస్తు వారి గురించి అవగాహన అంతకంటే లేదు. కానీ జక్కయ్య తెలియని వాడు భూమి మీద ఎవరు లేరు. ఎందుకు ఈ మాట మనకు నేర్పిస్తున్నాడు? ఏంటి మాట అంటే, యేసుక్రీస్తు వారంట దారిలో వస్తున్నాడు, వాళ్ళ ప్రాంతానికి వస్తున్నాడు అన్న సంగతి జక్కయ్య విన్నాడంట. విన్నాడు, కేవలము విన్నాడు. ఎలా తెలిసింది దానికి ఈ మాట? యేసుక్రీస్తు వారు వస్తున్నాడు అన్న సంగతి ఎలా తెలిసిందంటే, ఈనాడున్న టెక్నాలజీ అప్పుడు లేదండి. ఈనాడైతే మనం ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలన్నా మంచి పోస్టర్స్ వేస్తాం, వాట్సాప్లో పాంప్లెట్లు పెడతాం, ఫ్లెక్సీలు కడతాం, పబ్లిసిటీ చేస్తాం, ఎన్నో చేస్తాం. అవసరమైతే ఫోన్ చేసి కూడా మనము తెలియజేస్తాం, ఈరోజు మీటింగ్ ఉందమ్మా రండని. కానీ అప్పుడు కాలంలో ఇలాంటి పబ్లిసిటీ ఏమీ లేదు. మరి ఏ పబ్లిసిటీ ఉందంటే మౌత్ పబ్లిసిటీ. ఆ నోట ఈ నోట చెప్పుకోవడమే. ఇదిగో ఒకనొక యేసుక్రీస్తు ఉన్నాడంట, ఆయన అద్భుతాలు చేస్తాడంట, వాక్యాన్ని అద్భుతంగా బోధిస్తాడంట, ఆ మహానుభావుడు అంటని ఆ నోట ఈ నోట వెలుకుంటూ విన్నాడు జక్కయ్య. విని ఆలోచించాడు, ఏంటో తెలుసా? మహానుభావుడు వస్తున్నాడా, మా ప్రాంతానికి వస్తున్నాడా, ఆయన దారిలో వెళుతున్నాడా, ఆయన నేను ఎలాగని నేను కలవాలని నేను చూడాలనుకున్నాడట. తర్వాత అమ్మ 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఎండుట వలన చూడలేకపోయాను. యేసుక్రీస్తు చూడాలన్న తపన చూడాలనుకుంటుంది, కానీ జనాలు గుంపు అయిపోయారు. చూడాలనిపించింది కానీ చూడటంకి వీలు కుదరట్లేదు. ఏం చేశాడు తర్వాత? అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. చూడ్డానికి ఎక్కడెక్కడంట? చెట్టు. 8వ వచనం కొద్దాం. 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చి ఉన్నాను. నేను ఎవని యొద్ద అన్యాయముగా దేనినైనా తీసుకొని నేను ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. యేసుక్రీస్తు వారిని చెట్టెక్కారు చూడ్డానికి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఒకే మాట అన్నాడండి. ఆయన ఏదో గంట ప్రసంగం చేయలేదు, 60 నిమిషాలు 50 నిమిషాలు చెప్పలేదు, 2 గంటల ప్రసంగం చేయలేదు. ఒకే మాట, జక్కయ్య నువ్వు దిగరా, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నది అనే మాటకు జక్కయ్య మారిపోయాడు. ఒక్క మాటకు మారిపోయి ఏమన్నాడు? నేను నా సగాన్ని ఏం చేస్తాను, నా ఆస్తిని బీదలకు నేను ఇచ్చేస్తాను. యేసుక్రీస్తు వారు ఏమైనా నీ ఆస్తి బీదలకు ఇవ్వమన్నాడా? ఏమన్నాడు? ఒకే మాట, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ మాట కంటే ఆయన మారిపోయాడు. ఎలా మారిపోయాడు తెలుసా? ఆయనేంటి, నేనేంటి, ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి. ఆయనేమో పరిశుద్ధుడు, నేనేమో అపవిత్రుడిని. అంతటి పవిత్రుడు నా ఇంటికి రావడమా? లేదు. ఆ మహానుభావుడు నా ఇంటికి వచ్చడానికి నేను అడుగుడను
కాదు. నేను ఆయన నా ఇంటికి రావాలంటే నేనేమైపోవాలి? మారిపోవాలనుకున్నాడండి. మారిపోవాలనుకున్నాడు. అందుకే ఏమనుకున్నాడు తెలుసా? నా ఆస్తిని సగం బీదలకు నేను ఇస్తున్నాను. నేను అన్యాయంగా ఎవరి యొద్ద తీసుకున్నాడు అలా అని వానికి ఏం చేస్తాను? నేను 4 అంతులు నేను చెల్లిస్తాను. ఎంత మంచి మార్పు అండి జక్కయ్యది. ఎంత మంచి మార్పు గలవాడండి. ఒక్క మాటకు మారిపోయాడండి. ఒక్క మాటకు. ఆ పరిశుద్ధుడు నా ఇంటికి రావాలి, నేను ఎలా ఉండాలి? నేను పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఒక్క మాటకు మారిపోయాడండి. ఈరోజు మనం చూడండి, ఎన్ని ప్రసంగాలు విన్నా మనం మారతామా? ఆదివారాలు వింటాము, పబ్లిక్ మీటింగ్ ద్వారా వింటాము, లైవ్ల ద్వారా వింటాము, సెల్ ఫోన్ల ద్వారా వింటాము, ఆ సేవకుడు ఈ సేవకుడు ఎవరు చెప్పినా వింటాము, కానీ మన జీవితంలో మార్పు రావటం లేదు. ఏమయ్యా ఇన్నేళ్ళు చర్చికి వస్తావు కదా, బాప్తిజం తీసుకుంటే లేదన్న ఇంకా చేసేవి కొన్ని ఉన్నాయన్న. ఏమున్నాయంటే ఇంకా కొన్ని చేసేవి ఉన్నాయన్న. చేసేవి కొన్ని ఉన్నాయంటావు. నువ్వు అంతవరకు నువ్వు బతుకుతావా? ఎప్పుడు వెళ్తామో ఇంతలో కనపడంతలో మాయమైపోయే జీవితం అన్నది. ఒక్క మాటకు జక్కయ్య మారిపోయాడుగా మనకు కనపడుతుంది. ఇన్ని ప్రసంగాలు విన్నా మన హృదయం మారటం లేదంటే జక్కయ్య మనకంటే గొప్పవాడు. చూడండి ఎంత మంచి భక్తుడు, ఎంత మంచి విశ్వాసం గలవాడు. ఒక్క మాటకు మారిపోవడం ఏందండి ఆయన జీవితము. మారిపోవడమే. సగం ఆస్తిని బీదలకు ఇచ్చేస్తానన్నాడు. ఈరోజు చూడండి, బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏమయ్యా ఇప్పటి నుంచైనా దేవుని కొరకు బ్రతుకుతావా, పని చేస్తావా అంటే బ్రతుకుతానన్న వాగ్దానం చేస్తాడు. తర్వాత కంటికి కనపడాడు. కానీ జక్కయ్య మారిన క్షణమే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? నా సగ ఆస్తిని బీదలకు నేను ఇస్తాను. ఎంత మంచి కార్యక్రమం, ఎంత మంచి పని చేశాడు ఆయన. నా ఆస్తి బీదలకు నేను ఇచ్చేస్తాను. ఇవ్వడమే కాదు, నాలో సగం నా దేవుని దగ్గర అన్యాయంగా తీసుకుంటే అతనికి ఎంత ఇస్తున్నాడు? 4 వంతులు ఇస్తాను. ఎంత మంచి భక్తుడు అండి, ఎంత మార్పు చెందాడు, ఎంత మంచి మార్పు గలవాడిగా మనకు కనపడుతుంది. అప్పటి వరకు పాపం చేసిన వాడే, అన్యాయంగా డబ్బు వసూలు చేసుకున్నవాడే, అన్యాయంగా బ్రతికిన వాడే. కానీ యేసు మాట వల్ల ఏమైపోయాడైనా? మారిపోయాడండి. ఈరోజు మనము దశంభాగం 10% ఇవ్వడానికి ఏడుస్తాం, దేవుని కార్యక్రమం ఇవ్వడానికి ఏడుస్తాం. కానీ జక్కయ్య దేవుని మాటకు విని లోబడి ఏమైపోయాడు? నా ఆస్తి పోయినా పర్లేదు, 4 వంతులు పోయినా పర్లేదు, నా యేసుక్రీస్తు నా ఇంటికి రావాలి. ఆయన నా ఇంటికి రావాలంటే నేను ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. చూడండి, చదవండి మాట 8వ వచనం. ఓసారి చదవ మీరు 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎంత మంచి మాట అండి. ఈయన కూడా ఎవరు కుమారుడు? అబ్రహాం కుమారుడే. ఎలా అయ్యాడు అబ్రహాం కుమారుడు? విశ్వాసమును బట్టి విశ్వసించాడండి యేసుక్రీస్తు వారు. నేను నీ ఇంటికి రావాలన్నానయ్య అన్నప్పుడు ఏమైపోయాడు? నీవు నా ఇంటికి రావాలంటే నేను చేసిన పాపాలు కడుక్కోవాలి. నా ఇంటికి నువ్వు రావాలంటే నా ఇంట్లో ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఒక పరిశుద్ధుడు పరిశుద్ధమైన ఇంట్లోనికే రావాలి. కనుక ఏమనుకున్నాడు? నేను మారిపోవాలయ్యా, నేను చేసిన తప్పులు నేను క్షమించుకోవాలి, నా తప్పులు నేను కడుక్కోవాలని. అప్పుడు చేసిన తప్పులన్నీ ఏం చేశాడు ఆయన? రక్షత పట్టాడు, మారిపోయి రక్షణని ఇంటికి వచ్చి ఉన్నది, రక్షించబడ్డాడండి. యేసు ఒక్క మాటకే జక్క ఏమైపోయాడు? మారిపోయాడు. ఇప్పుడు చెప్పండి, మీకంటే ముందుగా సుంకర్లు, వేశ్యలు ముందుగా పరలోక రాజ్యానికి ముందున్నారు. ఇప్పుడు సుంకరిగా ఎవరు ముందున్నారు? జక్కయ్య. ఉన్నాడా లేదా? ముందు ఉన్నాడండి. పరలోక రాజ్యానికి సమీపముగా ఉన్నాడండి. ఎంత మంచి చేశాడండి జక్కయ్య. మారిన మొదటి రోజే ఇన్ని కార్యక్రమాల, ఆస్తిని ఇవ్వడం ఏంటి, 4 వంతులు ఇవ్వడం ఏంటి, మారడం ఏంటి, యేసును తన ఇంటిలోనికి రప్పించుకోవడం ఏంటండి. మనం ఉన్నాం. ఒకసారి ఒక వైట్ పేపర్ తీసుకొని, ఒక నోట్స్ తీసుకొని, ఒకవైపు దేవుడు మన కొరకు చేసిన మేలులు ఒకవైపు రాద్దాం, మరోవైపు నేను దేవుని కొరకు చేసిన మేలులు రాశాం అనుకో, ఏది నిండుతుంది పేపరు? దేవుడు మన కొరకు చేసినవేమో బాగా నిండుతుంది. నిండడమే కాదు, పుస్తకాలు కూడా సరిపోవు. అందుకే యోహాను సువార్తలో ఉంటుంది, యేసు చేసిన కార్యక్రమాలు రాయాలనుకుంటే ఈ లోకమైనను సరిపోదు అన్నాడు. అన్ని మేలులు చేశాడండి దేవుడు మన పట్ల. ఇప్పుడు దేవుని కొరకు మనం చేసింది రాశామనుకో, పెన్ను ముందు కదలదు అసలు.
ఏంటి ప్రశాంతంగా ఎందుకు ఏమైనా చేస్తేనే కదా కదిలేది. మన జీవితంలో మన దేవుని కొరకు ఎన్నో చెయ్యాలి. జక్కయ్య చేశాడు. మారిన రోజే ఆయన మారిపోయి ఏం చేశాడు? ఆస్తిని పంచేశాడు, 4 వంతులు ఇచ్చేశాడు, మారి యేసుక్రీస్తు ఇంటిలోనికి ఆహ్వానించాడు. కనుక మనం కూడా మనం చేసిన మేలు రాయాలనుకుంటే ఆ పేపర్ నిండేటట్లు మనం చేయాలి తప్ప ఖాళీగా ఉండేటట్లు మనము బ్రతకూడదు. ఇప్పుడు రెండో వ్యక్తిని చూసుకుందాం. సుంకరులు ముందుగా పరలోక రాజ్యానికి వెళ్తారన్నారు కదా, అందులో ఒకరి గురించి ఆలోచించాం, జక్కయ్య గురించి. మరో సుంకరు గురించి ఆలోచిద్దాం. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థన చేయుటకై 9వ వచనం నుంచి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. చూడండి, ఉపమానం. యేసుక్రీస్తు చెప్పే ప్రతి ఉపమానం యథార్థ గాథ కథలు చెప్పాడు, పిట్ట కథలు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంట? మంచి ఉపమానంలో ఏం చెప్పాడు చూడండి. ఇప్పుడు 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఏం జరిగిందంట? 2 మనుషులంట ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారంట? దేవాలయానికి వెళుతూ ఉన్నారంట. అంటే దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళుతూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? వెళుతూ ఉంటే వారిలో ఒకడు పరిసయ్యుడు. ఎవరంటే ఈయన? పరిసయ్యుడు. పరిసయ్యుడు. ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారినైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏంటి? పరిసయ్యుడు వెళ్ళగానే ఏం ప్రారంభించాడు? ప్రారంభమే. దేవా, నేను ఎవరి దగ్గర అన్యాయము చేయలేదు, నేను ఎవరి దగ్గర మోసము చేయలేదు, నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇతరుల వల్ల నేను అన్యాయిస్తున్న అంతకంటే కాదు, ఈ సుంకరి వల్ల కూడా ఇతని కంటే నేను గొప్పవాణ్ణి. అంటే మన గొప్పతనం దేవునికి తెలియదా? అంటే మనం చెప్తేనే నేను దేవుని తెలిసేది. చూడండి, ఈ ప్రార్థన చూడు, పరిశీలన ప్రార్థన ఏముంది? ఇదిగో నేను అంతటి వాడిని, ఇంతటి వాడిని అని తన గురించి తను దేవుని గొప్ప చెప్పుకుంటున్నాడు. ఏంటి? దేవునికి మనము చెప్పుకునే అవసరం లేదండి. మనం ఏది చేసినా మన మాట నాలుకకు రాక మునిపే యెహోవాకు తెలుసు. నువ్వు చెప్పే పని లేదండి ఆయనకి. నీ నడక, నీ పడక ప్రతీది ఆయనకి తెలుసు. గనక మనం దేవునికి చెప్పే అవసరము లేదు. చాలామంది గమనించండి, నోరు తెలిస్తే చాలండి తన గొప్పతనం గురించి బిల్డప్ ఇస్తూ ఉంటాడు. నేను అంతటి వాడిని, ఇంత పొడిచాను, అంత చెప్తానంటాడు. ఏంటి? ఇంత బిల్డప్లు ఇస్తూ ఉంటారు. మన గొప్పతనం మనం ఎప్పటికీ చెప్పుకోకూడదండి. ఎవరిది గొప్పతనం చెప్పాలి? దేవుని గొప్పతనం చెప్పాలి మనం. నేను ఇంతటి వాడిని, అంతటి వాడిని, నేను వ్యభిచారిని కాదా అంటున్నాడు. వ్యభిచారి అయితే నిన్నే కొడతారు. ఏంటి? పాత నిబంధన ప్రకారం వ్యభిచారం చేసి ఏం చేస్తారు? రాళ్ళతో కొడతారు. అంటే వ్యభిచారం చేస్తే నువ్వు నేరస్తుడు అవుతావు తప్ప వ్యభిచారం చేయకపోతే దేవునికి ఏం లాభము లేదు, నీకు లాభము. దొరికితే నువ్వు చంపేస్తారు. నేను దొంగను కాదంటాడు. ఏంటి? దొంగగా నేను చేయకుండా మారిపోతే దేవుని లాభమా, మనిషికి లాభమా? మనిషికి లాభం. దొంగతనం చేసి దొరికిపోతే కొడతారు. ఏంటి? దొంగతనం చేసి దొరికితే కొడతారు, దొంగ నిందిస్తారు. మారడం వల్ల నీకు లాభం తప్ప దేవునికి ఏం లాభము కాదు. తర్వాత చూడండి, మళ్ళా 12వ వచనం. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపదనంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించింది. ఏం ప్రార్థించాడు? మొదటి ప్రార్థన ఏమో నేను గొప్పవాడినయ్యా, వీనికంటే నేను గొప్పవాడిని అని ప్రార్థించాడు. తర్వాత మాటలు ఏముందంటే తర్వాత మాటలో ఇదిగో వారానికి 2 మార్లు అంటే ఎలా ఉన్నానండి నేను? ఉపవాసం ఉండడం గొప్ప విషయమా, చిన్న విషయమా? ఎవరైనా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండడం వల్ల నీకు మేలు, ఆరోగ్యంగా ఉంటావు. అప్పుడు డాక్టర్లు గమనించండి, ఏదైనా అనారోగ్యం వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండమ్మా, తగ్గామా, ఫుడ్ తగ్గి అని చెప్తారు. అలా తగ్గిస్తే నీకు లాభమా, దేవునికి లాభమా? మనకి లాభము. చూడండి, 2 మార్లు ఉపవాసం ఉన్నాను ప్రభువా, 2 మార్లు ఉపవాసం ఉన్నాను, తర్వాత 10వ వంతు చెల్లిస్తున్నాను. ఏంటి? 10,000 ఉన్నప్పుడు 1,000 రూపాయలు ఇవ్వలేమా దేవునికి? హ్యాపీగా ఇవ్వచ్చు. 10,000 ఉన్నప్పుడు 10,000 ఇస్తే గొప్ప విషయం, కానీ 10,000 ఉన్నప్పుడు 1,000 రూపాయలు ఇవ్వడం గొప్ప విషయము కాదు. నేను 10వ వంతు చెల్లిస్తున్నానని దేవునికి చెప్తున్నాడు. ఇదిగో నేను ఇలాంటి వాడిని, ఇంత పొడిశాను, ఇంత గొప్పవాడిని. తర్వాత ఏమన్నాడు? తర్వాత చూడండి, 10వ వంతు నేను చెల్లించుచున్నాను, తనలో తాను ప్రార్థించుకొనెను. ఇప్పుడు చూడండి 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలిచి ఉండి
ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ఏం చేశాడండి సుంకరి? ఇద్దరు దేవాలయం వెళుతూ ఉన్నారు. వెళుతూ వెళుతూ పరిసయ్యుడేమో వెళ్ళిపోయాడు దేవాలయంలోనికి. సుంకరి ఏం చేశాడు? అడుగు వేసే కొద్ది భయం మొదలైంది. ఏంటో తెలుసా? నేను పాపాత్ముడి కదా, ఆ పరిశుద్ధ స్థలంలో నేను వెళ్ళడమా? దేవాలయంలో దేవుడు ఉంటాడు, ఆ దేవాలయం నేను వెళ్ళడానికి నా అర్హత నాకు చాలదు, నేను వెళ్ళలేను, నాకు అంత స్తోమత లేదు, నాకు ఆ స్థాయి కాదు, నేను పాపాత్ముడనని అడుగు వేయడానికి వెనకడిగేస్తున్నాడు. వెళ్ళలేకపోయాడండి. నేను కన్నులెత్తి నీకు ప్రార్థించే అర్హత నాకు లేదు. ఎందుకు కన్నులెత్తి ప్రార్థించే అర్హత లేదన్నాడు? పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పైన స్టెఫెన్ గారు ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు? ఆకాశం మంది ఎవరు కనపడినారంటే సింహాసనం దగ్గర యేసుక్రీస్తు కనపడు. తండ్రి రొమ్మను ఆనుకొని ఉన్నాడు. పరలోకంలో దేవుని సింహాసనం మీద దేవుడు ఉన్నాడు. అంటే తల పైకెత్తి ప్రార్థన చేయడానికి కూడా నేను అర్హును కాదయ్యా. ఎంత మంచి ప్రార్థన అండి సుంకరి, ఎంత మంచి ప్రార్థన. పరిసయ్యుడేమో త్వరగా వెళ్ళిపోయి దేవునికే తన బిల్డప్ గురించి తాను మాట్లాడుకుంటున్నాడు. కానీ సుంకరి ఏం చేస్తున్నాడు? ప్రార్థించడానికి నాకు అర్హత లేదు, నేను పాపాత్మున్నయ్యా, తలెత్తి ప్రార్థించే స్థాయి నాది కాదు. ఎంత మంచి వాడండి, ఎంత మంచి ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు. సో తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. ఏం చేశాడంటే ఈయన? రొమ్ము కొట్టుకొనుచు. రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటామో తెలుసా? మనం ప్రేమించే వాళ్ళు దూరమైనప్పుడు, మనం ప్రేమించే వాళ్ళు చనిపోయినప్పుడు, మనం ఇష్టపడే వాళ్ళు చనిపోయినాడు, బంధువులు చనిపోయాడు, ఏం చేస్తాం? మనము రొమ్ము కొట్టుకుంటాం. నా దేవా నన్ను వదిలిపెట్టి పోతివా, ఏంటి నా కొడుకన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతాం, రొమ్ము కొట్టుకుంటాం. ఎందుకు? అది బాధ. ఎందుకంటే మనం ప్రేమించే వ్యక్తి మనం దూరం అయిపోయినాడని. కానీ ఈ సుంకరి ఎలాంటి వాడండి? రొమ్ము కొట్టుకుంటాడు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నాడు? ప్రభువా నీకు ప్రార్థించే స్థాయి నాది, నేను ప్రార్థించలేనయ్యా, నీ మందిరానికి నేను రాలేనయ్యా అని మోకాల మీద నిలబడి రొమ్ము కొట్టుకొనిచున్నాడట. ఆ తర్వాత అమ్మ, దేవా పాపినైనా నన్ను కరుణింపుమని పలికెను. ఇదిగో ఏమంటున్నాడు? నేను పాపిని. పరిసయ్యుడు ఏం ప్రార్థన చేశాడు? నేను పాపినే కాదు. ఏం ప్రార్థన చేశాడు ఆయన? నేను పాపిని కాదయ్యా, ఈ సుంకరిలా పాపిని నేను కాదు, నేను పరిశుద్ధుణ్ణి, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశంభాగం ఇస్తున్నాను, నేను దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నేను పరిశుద్ధుని చెప్పుకుంటున్నాడు. కానీ సుంకరి ఏం చేశాడు? నేను పాపినయ్యా. ఎంత మంచి ప్రార్థన అండి, నేను పాపినయ్యా. ఇలాంటి ప్రార్థనలు దేవునికి నచ్చేది. సో ఇద్దరు ప్రార్థన చేశారు. ఇద్దరు ప్రార్థనలో దేవుడు ఏ ప్రార్థన మెచ్చుకున్నాడు చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డాడు? పరిసయ్యుని ప్రార్థన కంటే. ఎవరి ప్రార్థన నీతిమంతులు? సుంకరి చేసిన ప్రార్థన నీతిమంతుడు. అంటే ఎవరు ప్రార్థన మెచ్చుకున్నాడు? సుంకరి ప్రార్థన. పరిసయ్యుని ప్రార్థన దేవుడు మెచ్చుకోలేదు. దేవుని దగ్గర మనం బిల్డప్ గురించి మాట్లాడకూడదు, మనకు కావాలని మాట్లాడకూడదు, నేను ఇంతటి వాడిని మాట్లాడకూడదు. ప్రభువా నేను పాపినయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను ప్రేమించయ్యా, నేను ఎదుట నిలబడి యోగ్యత నాకు లేదని ప్రార్థన చేయాల. మన ప్రార్థనలో దేవుని గొప్ప చేయాలి తప్ప మనం గొప్ప అవ్వకూడదు. పరిసయ్యుని ప్రార్థనలో తన గొప్ప గురించి తను ప్రార్థించుకున్నాడు. కానీ సుంకరి ప్రార్థనలో నేను కాదయ్యా, నీవే గొప్పవాడవు, నీవే గొప్పవాడు అని దేవుని ఘనపరిచినందుకే సుంకరి ప్రార్థన దేవుడు మెచ్చాడు. ఇప్పుడు ఎవరు ముందున్నారు పరలోకానికి? సుంకరి. ఏంటి సుంకరి? పరిసయ్యుడు కాదు, సుంకరి ముందున్నారు. సుంకరి ముందు అంటే మీకంటే ముందుగా పరలోక రాజ్యానికి ఎవరు ముందున్నారు? చదవండి మత్తయి సువార్త 21వ అధ్యాయము. త్వరగానే ముగించుకుందాం. 21వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. అందుకు యేసు అందుకు వారు మొదటి వారే అనిరి. యేసు సుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు అన్న మాట నిజమా కాదా? నిజము. సుంకర్లు మీకంటే ముందు వెళ్తారన్నారు. ఇప్పుడు సుంకర్లు వెళ్ళారా లేదా? జక్కయ్య వెళ్ళిపోయాడు, ఏంటి సుంకరి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు పాపులు, కానీ మారు మనసు పొంది దేవుని కొరకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ జీవితంలో మనకి కనపడుతుందండి. అంటే సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా పరలోక రాజ్యాన్ని ప్రవేశించుదురు, వెళ్ళిపోదురు అన్నాడు. ఇప్పుడు రెండో వర్గాల గురించి ఆలోచించుకొని ముగించుకుందాం. రెండో వాళ్ళు ఎవరున్నారు? వేశ్యలు. వేశ్యలు అండి. ఏంటి వీళ్ళు కూడా పరలోకం వెళుతారా?
ఏంటి సమాజం వీళ్ళు ఎలా చూస్తుందండి? అసహించుకుంటుంది, హీనంగా మాట్లాడుతుంది, ఏలన చేస్తుంది, ఎగతాళి చేస్తారు, అసహించుకుంటారు. కానీ అలాంటి వారికి పరలోకమా? పరలోకానికి వెళ్ళారంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మారిపోయి ఉంటారు, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ మార్పు ఏంటి అన్నది మనం చూడగలిగితే ఒకరి గురించి ఆలోచిస్తూ యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. మనకందరికీ తెలుసు అండి, సమరయ స్త్రీ. యేసుక్రీస్తు వారు యాకోబు అనే బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఆ బావి దగ్గర నీళ్లు తోడుకుంటుందంట. ఎవరు? సమరయ స్త్రీ. ఎందుకు మధ్యాహ్నం వేళ వచ్చింది ఆమె? ఎవరు లేని సమయంలో ఎందుకు వచ్చిందంటే, అందరూ ఉన్నప్పుడు వస్తే ఆమెను అవమానపరుస్తారు. నువ్వు వచ్చావా నీళ్ళకి? ఏంటి అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు అప్పుడు కాలంలో. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనుకో. అంటే నువ్వు పాపం చేసినందుకు ఏం చేసేవాళ్ళు? శాస్త్రులు పరిచయాలు అందరూ అంటరానిగా చూసేవాళ్ళు. నువ్వు మా దగ్గరికి వస్తావా? లేదు లేదు, నువ్వు రాకూడదని. లేదంటే వ్యభిచారం చేసినామని ఏమంటారు? ఆ నోట ఈ నోట ఏం చేస్తారు? ఎలానగా మాడతారు, దూషిస్తారు, అవమానపరుస్తారు. ఈ అవమానాలు నేను భరించలేను, నేను వెళ్ళలేనని ఎవరు లేని సమయంలో, ఎవరు ఉండకూడని సమయంలో ఏం చేసిందామె? నీళ్ళు కోసము వెళ్ళింది. ఆ సమయానికి యేసుక్రీస్తు ఆమె దగ్గరకు వచ్చి ఏమన్నా చూడండి, ఆ స్త్రీ పై మాట యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు వారు నీళ్ళు అడగడానికి వెళ్ళాడు. మాట్లాడుకుంటూ సంభాషణలోకి వెళ్ళిపోయారు. ఆమెకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. అమ్మా, నువ్వు చిట్టి మాటికి వస్తున్నావు కదా, ఎవరు లేనప్పుడు వచ్చి నీళ్ళు తీసుకోవాలనుకుంటున్నావు కదా, నీకు అంత అవసరం లేదమ్మా. ఇదిగో నేను ఎప్పటికీ నేను ఆరిపోని, ఎప్పటికీ నిత్యం ఉండే నీళ్లు నేను ఇస్తానమ్మా అన్నప్పుడు, జీవజలాన్ని నేను ఇస్తామన్నప్పుడు, అయ్యా ప్రభా నాకు ఇస్తావు అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? ఇస్తానమ్మా. అయితే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా. ఎవరిని తీసుకురమ్మంటుంది? నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె ఏం చెప్పింది సమాధానం చూడండి. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు. కరెక్ట్ చెప్పిందండి. నీకు పెనిమిటిని పిలుచుకురమ్మా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనింది? నాకు పెనిమిటి లేడు. ఆ తర్వాత యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి. నీకు 5 పెనిమిటులు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి. కరెక్ట్ చెప్పిందండి ఆమె. నీ భర్తను పిలుచుకురానప్పుడు ఏం చెప్పింది? నాకు భర్త లేదయ్యా. కరెక్టే చెప్పావమ్మా, నీకు భర్త లేడు, 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడు ఉండేవాడు 6వ వాడు. ఏంటి ఈ మాట చెప్పగానే ఆమె ఏమైపోయింది? మారిపోయిందండి. ఈయనకి ఎలా తెలిసి మాటలు? నేను 5గురిని వివాహం చేసుకున్నానని, 5గురితో ఉన్నానన్న సంగతి ఈయనకి ఎలా తెలుసు? ఎవరికి తెలియదే, నేనే రహస్యంగా ఉన్నానే, ఇప్పుడు ఉన్నవాడు 6వ వాడు అన్న సంగతి నాకు మాత్రమే తెలుసు కదా, ఎవరికి తెలియదు కదా, ఈయనకి ఎలా తెలుసు అని ఆలోచించిందండి ఆ స్త్రీ. ఆలోచించేమో తెలుసా, నిజంగా నువ్వు దేవుని కుమారుడివే. చూడండి తర్వాత మాటమ్మా. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఏంటి ఎలా తెలుసండి ఆమె ప్రవక్త అని? నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను ఎలా తెలుసా? ఆమె జీవితాన్ని ఆమె కళ్ళ ముందు చూపించేశాడు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదమ్మా, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదని ఇంత మంచి మాటలు చెప్పాడు ఆయన. నా జీవితాన్ని కళ్ళు తెరిపించాడని ఏం చేసింది ఆ స్త్రీ? మారిపోయిందండి. అయ్యా నువ్వు నిజంగా ప్రవక్తవి. అప్పటి వరకు శాస్త్రులు, పరిచయులు, శిష్యులు అందరూ నమ్మలేదండి యేసు. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిదిరి గాని నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నానని స్త్రీ అంది. ఇప్పుడు ముందుకెళ్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 52వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 52వ వచనం ముగించుకుందామండి. యోహాను సువార్త 8:52. అందుకు యూదులు, నీవు ఎవరండి? యూదులు, ఇశ్రాయేలీలు, దేవుని పిల్లలు ఏమంటున్నారట? నీవు దయ్యములు పట్టిన వాడు. ఎవరు అంటున్నారు ఆ మాట? యేసుక్రీస్తు వారిని. నువ్వు దయ్యం పట్టిన వాడవు.
ఇప్పుడు ఎరుగుతామంటే శాస్త్రులు పరిచయులు యూదులందరూ ఈయన్ని ఏమనుకుంటున్నారు? దయ్యములు పట్టిన వాడవు. ఏంటి, యూదులు శాస్త్రులు పరిచయులే, గ్రంథం వాళ్ళ దగ్గర ఉంది, బైబిల్ వాళ్ళ దగ్గర ఉంది, అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న యేసుక్రీస్తు ఎవరో వాళ్ళు కరెక్ట్గా తెలియలేదు. ఎవరో కరెక్ట్గా తెలియదండి. అందుకే నువ్వు దెయ్యం పట్టిన వాడు, నువ్వు దెయ్యం పట్టిన వాడు అన్నారు తప్ప నువ్వు నిజంగా దేవుని కుమారుడు ప్రవక్తవని ఎవరు అనలేదు. కానీ ఈ స్త్రీ అండి, సమర స్త్రీ ఏంటి, దేవుని ఎరగని స్త్రీ, ఒక పాపి, వ్యభిచారం ఘోరమైన పాపం చేసి ఆ స్త్రీ ఏమనింది? నీవు ప్రవక్తవి. ప్రవక్తవండి. యేసుక్రీస్తు మాటకు మారిపోయినామె జీవితం. మారిపోయి ఆమె మారడమే కాదు, ఊరిలో ఉన్న వాళ్ళందరిని ఆమె మార్చింది. ఎక్కడుందా మాట చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29, 30. యోహాను సువార్త 4వ అధ్యాయము 28. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన పనియు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పిన. ఏం చేసిందామె? ఆమె మారడమే కాదు, ఆమెతో పాటు ఊరందరినీ మార్చాలని ఆలోచించింది. ఊర్లో వాళ్ళందరికీ ప్రకటించిందట, ఈయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ప్రవక్త, నేను చేసినవన్నీ ఈయన బోధిస్తున్నాడు, నాకు నిజంగా చెప్పాడని చెప్పేసరికి ఏమైనా తర్వాత ఇది తర్వాత ఈ మాటకు వచ్చేయండి 39, 40. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయం 39, 40. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏంటి, ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ స్త్రీ, క్యారెక్టర్ లేని స్త్రీ మారిపోయి ఒక స్త్రీ ఎంతమంది మార్చింది? ఊరిలో వాళ్ళందరినీ మార్చిందట. ఏంటి, మనం కూడా మన క్యారెక్టర్ ఉంది కదా, ఆమంతి జీవితం మనకు లేదు కదా, మనం బాగానే ఉన్నాం కదా, మనం ఎంతమంది మారుస్తున్నాం? ఒక స్త్రీయే ఊర్లో వాళ్ళందరూ మార్చినప్పుడు మనం ఎంతమంది మార్చాలండి? ఎంతోమందిని మార్చాలి. ఊరిలో వాళ్ళందరికీ మార్చింది. 2 రోజులు యేసుక్రీస్తు ఆ ఊరిలో పెట్టుకొని మహాజ్ఞానాన్ని ఆ ఊరి వాళ్ళకు బోధించింది. అప్పటి వరకు యేసుక్రీస్తు మించిన స్పీకర్ ఎవరు లేరు. యేసుక్రీస్తు వారి గొప్ప స్పీకర్. ఆయనతోనే 2 రోజులు పెట్టిందట సభలు. ఎన్ని రోజులు? 2 రోజులు. ఒక స్త్రీ, క్యారెక్టర్ లేని స్త్రీ, ఏంటి, దూషించబడే స్త్రీ, అవమానపరిచే స్త్రీ మారిపోయి 2 రోజులు యేసుక్రీస్తు వారితో మీటింగ్ ఆమె చేసింది. ఈరోజు మనమేనే చేస్తున్నామండి. ఆమె కంటే మంచి జీవితం ఉంది కదా మనకి, ఆమె కంటే మంచి స్థాయిలోనే ఉన్నాం కదా మనం, ఆమె కంటే మంచి పొజిషన్లోనే ఉన్నాం కదా, ఆమె కంటే మంచి పరిశుద్ధంగానే బతుకుతున్నాం కదా. మనం ఎలా ఉండాలి? మనం ఎంతమందిని మార్చాలి? ఎంతమందిని మార్చడానికైనా మనం కార్యక్రమాలు చేయాలి. ఏ చిన్న కార్యక్రమం కానీ ప్రతీది ఇతరులు మార్చడానికి మనము ప్రయాసపడాలి. ఏంటి, మీకంటే ముందుగా ఎవరు ఉంటారన్నారు? సుంకరులు, ఏంటి, వేశ్యలు. ఇంకొక సిరీస్ చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యేసు తల ఎత్తు చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవడునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. ఈ సమయం మనకు అందరికీ తెలిసే సందర్భం. వ్యభిచారం చేయబడుచుండగా పట్టుబడిన ఆ స్త్రీని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారి ఎదుట, సమాజం ఎదుట పెట్టి, ఇదిగో ప్రభువా, ఈమె వ్యభిచారం చేసింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను ఏం చేయాలి? మనము రాళ్లతో కొట్టి చంపాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక నిర్ణయానికి వచ్చి, ఇదిగో మీలో పాపం చేయనోడు ప్రతివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు ఏ ఒక్కరు రాయి వేయకుండా వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయారంటే అందరూ ఎవరు? అందరూ దొంగలే. దొరికిన వాడు దొంగ అవుతాడు, దొరకని వాడు దొర అవుతాడు. అంటే ఆడు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? దొంగలే అందరూ, కాకపోతే నటిస్తున్నారు అంతే. ఈమె వ్యభిచారం చేసిందని నటిస్తున్నారు, కానీ వాళ్ళు వ్యభిచారం చేసే సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసు. అయితే మీలో పాపం చేయనివాడు రాయి వేయండి అన్నప్పుడు ఒక్కడు కూడా రాయి వేలుకుండా ఏమైపోయింది? వెళ్ళిపోయారు. అప్పుడండి తర్వాత ఆయన వంగి నేల మీద రాయిచుండని. చదవన్న మాట, చదవమ్మా. అమ్మా, వారు ఎక్కడ ఉన్నారని
ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధించనమ్మా, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. ఎంత మంచి మాట అండి. వాళ్ళేమో దూషిస్తున్నారు, ఈయన చంపాలి, ఈమె చంపాలి, వ్యభిచారం చేసిందని రకరకాలుగా మాట్లాడతారండి. వ్యభిచారం చేసినామని ఎలా మాడతారు తెలుసా? పోలీస్ స్టేషన్లో రావే పోవే అని ఇష్టానుసారంగా మాడతారండి. కానీ యేసుక్రీస్తు వారు అమ్మా అన్నాడు. ఏమన్నాడండి ఆయన? అమ్మ. ఆ మాటకు మారిపోయిందండి ఆ స్త్రీ, ఆ మాటకు మారిపోయింది. ఇక నిన్నడును పాపము చేయకమ్మ. అప్పటి నుంచి ఆమె చనిపోయేంత వరకు పాపము చేయలేదండి. చేసిందా? చేయలేదు. అందుకే యేసుక్రీస్తు వారు శిలువ దగ్గరికి ఎవరు వచ్చారు? వీళ్ళే వచ్చారు. అంటే మారిపోయిన స్త్రీలే ఎంతోమంది వచ్చారండి. కనుక యేసుక్రీస్తు వారు మాటకు, ఒక్క మాటకు ఏమైపోయింది? ఆమె జీవితము మారిపోయింది. అమ్మ అని ఒక్క మాటకు మారిపోయిందండి. ఆ మాటతో ఆమె జీవితాన్ని ఏం చేసింది? ఆమె మార్చుకుంది. అప్పటి వరకు భయంకరమైన స్థితిలో బ్రతుకుతుంది, అప్పటి వరకు దూషించబడుతుంది, అప్పటి వరకు ఆమె స్థితి బాగలేదు. కానీ యేసు చెప్పిన ఒక్క మాటకు అమ్మాయికి ఎన్నడూ పాపము చెయ్యకన్నా మాటకు మారిపోయి పాపం చేయలేదండి, ఆమె చేయలేదు. అందుకే మారిపోయా. ఎలా ఉన్నారు? మీకంటే ముందుగా పరలోక రాజ్యానికి ముందున్నారు. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు మొదటి వారే అనిరి, యేసు సుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుదురు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎన్ని పరలోకాన్ని వెళ్ళాలంటే ఎలా ఉండాలి తెలుసా? మారు మనసు పొందాలి, జక్కయ్యలాగా మారిపోవాలి. ఉన్నదంతా దేవుని కొరికి ఇచ్చి దేవుని దగ్గరికి మనము వెళ్ళిపోవాలండి. వీళ్ళ జీవితాన్ని చూస్తే, మనం వీళ్ళు బ్రతికిన బ్రతుకును చూస్తే నిజంగా వీళ్ళు పరలోకానికి, పరదేశికి చేరుకున్నారు. దేవుని రాజ్యాన్ని స్వసనించుకున్నారు వీళ్ళు. మనం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే వీరి మాదిరిగా మనము బ్రతకాలి. వీళ్ళు భక్తి కలిగి మనము జీవించాలి. పరలోకం వెళ్ళాలంటే భక్తితో బ్రతకాలి. భక్తితో పాటు దేవుని పని చేసి మనము వెళ్ళిపోవాలి. చూడండి మత్తయి సువార్త చివరి 7వ అధ్యాయం 29వ వచనం, 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి ప్రవేశించలేడు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభువా ప్రభువా స్తుతి అంటే వెళ్ళలేరు నాయన. అయితే పరలోకానికి ఎలా వెళ్ళాలంటే చెప్తున్నాడు, ప్రవేశింపడు గాని పరలోకం మందున్న నా తండ్రి చిత్తము చేయువాడే పరలోకానికి వెళుతాడు. ఇప్పుడు పరలోకానికి మనం వెళ్ళాలంటే, దేవుని రాజ్యానికి, మన పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని పని నెరవేర్చాలి. దేవుని పని చేయవారికే పరలోకం. వర్క్ ఈజ్ వర్షిప్. కనుక దేవుని పని చేస్తేనే మనం పరలోకానికి వెళుతాం. ఏదో 2 రూపాయలు ఇచ్చి ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే వెళ్ళాం. దేవుని పనిలో ఉండాలి, దేవుని కార్యక్రమంలోనే. అంతకంటే దేవునిలో భక్తిగా మనము జీవించాలి. చివరిగా యేసుక్రీస్తు చెప్పిన మాట చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని. ఏంటి మాట అన్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అంతటి వాడే, ప్రభువా నీవు నాకు ఒక పని ఇచ్చావే, ఆ పని నేను సంపూర్తిగా నెరవేర్చి నేను మహిమపరిచాను కనుక నాకు పరలోకాన్ని ఇవ్వంటాడు. యేసుక్రీస్తు వారే పని చేసి పరలోకాన్ని పొందినప్పుడు మనం పరలోకం ఊరికనే రాదు. మనం పని చేస్తేనే పరలోకం మనకు వస్తుంది. మనం భక్తిగా బ్రతికితేనే పరలోకం మనకు వస్తుంది. దేవుడు చెప్పిన పనులు నెరవేరుస్తూ భూమి మీద ఆయన మహిమపరుస్తూ మనం పవిత్రంగా జీవించి మన భక్తి మార్గంగా ఉంటే ఖచ్చితంగా మనం పరలోకానికి చేరుకుంటాం. గనక పరలోక రాజ్యానికి ముందున్నది ఎవరు? ఏంటి? పాపులే మారిపోయారు, ఏంటి? వ్యభిచారులే మారిపోయారు. మనం కూడా ఎన్నో మాటలు వింటున్నాం. మనం మారిపోయి 10 మందిని మార్పు చెందించి అందరినీ దేవుళ్ళు నడిపించి పరలోకానికి మనము చేరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఒక మంచి పాటను మాకు నేర్పించారు నాయన. అవును తండ్రి, ఎందరో నాయన పాపుల జీవితాన్ని మాకు చూపించారు, వేశ్యల జీవితాన్ని మాకు చూపించారు తండ్రి.
వారి భక్తి జీవితము, వారు మారిన మార్పును చూసే ఆశ్చర్యము నాయన. మేము కూడా మాకు ఇవ్వబడిన జీవిత కాలంలో మీకు ఇష్టమనే పిల్లలుగా బ్రతుకుతూ మీ పని చేసి మీ కొరకు బ్రతికి ఉన్నతంగా మీ ఆశయాలు నెరవేర్చి మీ రుణలోకానికి చేరే మహాభాగ్యాన్ని ప్రసాదించుమని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.